మనకి హెచ్పిసిఎల్కి సంబంధించి 247 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే మనకి 5th జూన్ 2024 స్టార్ట్ చేశారు. ఇంకా 30th జూన్ 2024 ఇస్ ద లాస్ట్ డేట్ అనమాట. ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఒక 93 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. దీనికి 25 ఇయర్స్ ఏజ్ అయితే ఇచ్చారు. 4 ఇయర్స్ ఫుల్ టైం రెగ్యులర్ ఇంజనీరింగ్ కోర్స్ అయితే కావాలన్నమాట. ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. అలాగే మనకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో ఒక 43 దాకా ఉన్నాయన్నమాట. అలాగే ఇన్స్ట్రుమెంటేషన్లో ఒక 5 అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి సివిల్లో ఒక 10 ఉన్నాయి. అలాగే కెమికల్లో ఒక 7 అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, మన రిమైనింగ్ వేకెన్సీస్ అన్నీ కూడా మనకి ఆఫీసర్ క్యాడర్ జాబ్స్ అనమాట. అన్నిటికి కూడా ఎక్స్పీరియన్స్ అయితే అవసరమైతే అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే మనకి అఫీషియల్ లింక్ అనమాట. ఇక్కడ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చే సైన్ ఇన్ మన అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవాలి. దానికన్నా ముందు ఇక్కడ మనకి సైన్ అప్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది. దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టిన కంపల్సరీగా ఫిల్అవుట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ కొన్ని సింబల్స్ అయితే ఇచ్చారు. అవన్నీ కూడా మన మెటా క్యారెక్టర్స్ అనమాట. వాటిని యూజ్ చేయకుండా మనం ఈ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవాలి. ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ ఏదైతే ఉందో మీ యొక్క ఐడి ప్రూఫ్ ఏదైతే మీరు ఇక్కడ ఎంటర్ చేస్తారో దానికి సంబంధించినటువంటి దాంట్లో ఈ నేమ్ అన్నీ కూడా జాగ్రత్తగా ఏవైతే మ్యాచ్ అవుతున్నాయో అవే మనం యూజ్ చేసుకోవాలన్నమాట. ద నేమ్ ఎంటర్డ్ ఇన్ ద రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫామ్ షుడ్ ఎగ్జాక్ట్లీ మ్యాచ్ ద రిక్వెజెడ్ డాక్యుమెంట్స్ అనమాట. ఫోటో ఐడి. సో ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ అనమాట. వీటన్నింటికి స్టార్ మార్క్ అయితే లేదు. ఇక్కడే మీ యొక్క ఫుల్ నేమ్ 40 క్యారెక్టర్స్ లోపు ఉంటే మీ యొక్క ఫుల్ నేమ్ ఇక్కడే ఎంటర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అదైతే కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. అలాగే మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇక్కడ క్లిక్ టు వెరిఫై ఈమెయిల్ అని ఉంది. దీని మీద క్లిక్ చేసి మీ యొక్క ఈమెయిల్ని అయితే మనం వెరిఫై అయితే చేసుకోవాలి. లింక్ అయితే వస్తుంది. వెరిఫై చేసుకుని ఓటీపీ అయితే మనం వెరిఫై చేసుకుంటే ఈమెయిల్ అయితే వెరిఫై అవుతుంది అనమాట. ఈ క్యాప్చర్ ఎంటర్ చేసేసి ఇక్కడ మనకి రిజిస్టర్ అనే బటన్ ఉంది. దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఓటీపీ అయితే వచ్చిందనమాట. మనం పైన ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చిన దానికి ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేసి రిజిస్టర్ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనకి సక్సెస్ అని వచ్చిందనమాట. కంగ్రాచులేషన్స్, యువర్ రిజిస్ట్రేషన్ ఇస్ డన్ సక్సెస్ఫుల్లీ. ప్లీజ్ చెక్ యువర్ ఈమెయిల్. లాగిన్ డీటెయిల్స్ కోసం మన ఈమెయిల్ చెక్ చేసుకోవాలి. కంటిన్యూ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఈ అడ్వర్టైజ్మెంట్కి సంబంధించిన అన్ని పోస్టులు అయితే విజిబుల్ అవుతున్నాయి అనమాట. మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలంటే దాని మీద క్లిక్ అయితే చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే మీరు వేరే అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్కి అప్లై చేయాలంటే మాత్రం మీరు ఇక్కడ లాగౌట్ అయ్యి మీరు అగైన్ లాగిన్ అయితే అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. సపోజ్ మీరు ఇక్కడ ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అప్లై చేయాలనుకుంటే సపోజ్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ప్లీజ్ కీప్ సాఫ్ట్ కాపీ ఆఫ్ యువర్ రెజ్యూమ్ ఇన్ డిఓసి ఆర్ డిఓసిఎక్స్ ఫార్మేట్లో, లేదంటే పీడిఎఫ్ ఫార్మేట్లో, లేదంటే కనుక ఈ ఎంఎస్ వర్డ్ ఫార్మేట్లో అయితే మీ యొక్క రెజ్యూమ్ ఏదైతే ఉందో బయోడేటా 1 MB వరకు అయితే మీరు ఒక ఫైల్ని రెడీగా పెట్టుకోమని చెప్తున్నారనమాట. ఫ్రెండ్స్, ఇదైతే మన అప్లికేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ మనకి 6 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారు. మొదట పర్సనల్ డీటెయిల్స్ ఫిల్అవుట్ చేయాలి. కాంటాక్ట్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ అనమాట. ఫోటో, రెజ్యూమ్ అప్లోడ్ చేసుకోవాలి. ప్రివ్యూ చూసుకోవాలన్నమాట. స్టార్ మార్క్ పెట్టినవన్నీ కంపల్సరీగా ఫిల్అవుట్ చేయాలి. అలాగే ఇక్కడ కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ అయితే ఇచ్చారనమాట. వాటిని యూజ్ చేయకుండా మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేయాలి. ఇందాక చెప్పినట్టుగా మీ యొక్క నేమ్ అయితే ఆటోమేటిక్గా మనం ఒక రిజిస్ట్రేషన్లో ఇచ్చాం కాబట్టి వస్తుంది. మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ యొక్క కేటగిరీ అనమాట. మీరు జనరలా లేకపోతే ఎస్సీ ఎస్టీనో ఓబీసీనో ఈడబ్ల్యూఎస్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ పోస్ట్కి ఆ పోస్ట్ అగైనెస్ట్ మీరు దేనికి అప్లై చేస్తారు. సపోజ్ మీ కేటగిరీలో లేకపోతే మీరు సపోజ్ మీరు ఇక్కడ ఓబీసీ కానీ ఎస్సీ ఎస్టీ కానీ అయ్యుండి మీ కేటగిరీలో కనుక వేకెన్సీస్ లేకపోతే మీరు అన్రిజర్వ్డ్ కింద అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అప్పుడు మీకు అన్రిజర్వ్డ్లో ఉన్నటువంటి ఆ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా అప్లికబుల్ అయితే అవుతుంది. సపోజ్ మీకు కనుక మీరు ఎస్సీ అయ్యుండి ఎస్సీలో కనుక పోస్ట్ ఉంటే కనుక ఆ ఎస్సీకి సంబంధించినటువంటి ఆ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. ఇదైతే మీ యొక్క యాక్చువల్ కేటగిరీ అనమాట. ఇదైతే మీరు పోస్ట్ అగైనెస్ట్ మీరు దేనికి అప్లై చేస్తున్నారనే దానికి. అలాగే దానికోసం మీరు ఒకసారి అప్లై చేసే ముందు ఆ నోటిఫికేషన్లో చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మీ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అసలు మీ కేటగిరీలో ఉన్నాయా లేదా అనేది. తర్వాత దీన్ని సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా జెండర్ మేల్ ఫీమేల్ బోత్ ఆర్ దీనికి ఎలిజిబుల్ అనమాట.
చేసుకోవాలి. ఇంకా సబ్ క్యాస్ట్ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు, ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. దిస్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్ అన్నారు. తప్పనిసరిగా ఎస్సీ ఎస్టీ వీళ్ళు ఇచ్చినప్పుడు సబ్ క్యాస్ట్ అయితే ఉంటుంది, అది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. అలాగే జెండర్ మేల్ ఫీమేల్, ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే కనుక దానికి సంబంధించినటువంటి అక్కడ టైప్ ఆఫ్ డిజబిలిటీ ఎంటర్ చేయాలి, లేకపోతే ఆ కాలమ్ని మనం టచ్ చేయాల్సిన అవసరం అయితే లేదన్నమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్పెక్ట్, లేకపోతే నార్మల్. డేట్ ఆఫ్ బర్త్ కోసం క్యాలెండర్ అయితే ఇచ్చారు, దీని నుంచి మొదటి ఇయర్, తర్వాత మంత్, తర్వాత డే అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ పాన్ కార్డు నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. అలాగే ఆధార్ కార్డుకి స్టార్ మార్క్ అయితే లేదు, ఉంటే కనుక ఎంటర్ చేసుకోవచ్చు. ఐడి ప్రూఫ్ అనమాట, ఇక్కడ మనకి ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, గవర్నమెంట్ ప్రూఫ్, ఇలాగ 3 అయితే ఇచ్చారు. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని దాని యొక్క ప్రూఫ్ నెంబర్ అయితే మెన్షన్ చేయాలి. దీని మీద ఉన్నటువంటి నేము, డేట్ ఆఫ్ బర్త్, ఏదైనా డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ అప్లికేషన్ ఫామ్తో మ్యాచ్ అయితే అవ్వాలన్నమాట. సిటిజన్షిప్ అయితే మనం ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చేసరికి మెరిటల్ స్టేటస్ అనమాట, మ్యారీడా, సింగిలా, అన్మ్యారీడ్ ఇదే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా డైవర్స్లో, ఇంకా జ్యుడిషియల్లీ సెపరేటెడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మీరు ఈ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీ ఆఫ్ హెచ్పిసిఏలో కనుక మీరు ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఎస్ అయితే కనుక ఎంప్లాయ్మెంట్ నెంబర్ అయితే మెన్షన్ చేయాలి, నో పెడితే అవసరం లేదనమాట. ఇంకా హ్యావ్ యూ వర్క్డ్ విత్ హెచ్పిసిఎల్ యాజ్ జిఏటి అనమాట. మీరు గతంలో కనుక ఈ యొక్క హెచ్పిసిఎల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ కింద మీరు వర్క్ చేసి ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ఎస్ పెడితే కనుక జిఏటి నెంబర్ ఉంటుంది అనమాట, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనింగ్ నెంబర్ ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి, లేకపోతే నో పెడితే అవసరం లేదనమాట. ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అప్రెంటిస్షిప్, ఎప్పటి నుంచి అంతవరకు అప్రెంటిస్షిప్ చేశారనేది మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. అప్లికేషన్ ఫీ, ఇంటిమేషన్ ఛార్జెస్ నిల్ అయితే వచ్చిందనమాట. సపోజ్ ఇక్కడ మనం జనరల్ ఇస్తే కనుక మనకి జనరల్ ఉంటుంది, వాళ్ళకు కూడా ఫీజు అయితే ఏం లేదనమాట. ఫీజు ఇక్కడ జనరల్ ఇస్తే మనకి 1180 రూపీస్ ఫీజు అయితే చూపించారు. అదే మనకి ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఇస్తే ఫీజు అయితే లేదనమాట. సో దాని ప్రకారం మనం ఫీజు అయితే పే చేసుకోవాలి. ఇక్కడ వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ అని దీని మీద క్లిక్ చేసి వ్యాలిడేట్ చేసుకొని నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి డొమిసైల్ జమ్మూ కాశ్మీర్లో కనుక మీరు 1980 నుంచి 1989 మధ్య కనుక నివసించి ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. తర్వాత మీ యొక్క రిలీజియన్ ఏదైతే ఉందో ఆ రిలీజియన్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఫ్రెండ్స్ ఇదైతే మనకి నెక్స్ట్ ట్యాబ్ అనమాట, కాంటాక్ట్ డీటెయిల్స్ ట్యాబ్లో ఇక్కడ మెయిలింగ్ అడ్రస్, కరస్పాండింగ్ అడ్రస్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోవాలి. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా మీ యొక్క కంప్లీట్ అడ్రస్ మెన్షన్ చేసుకోవాలి. మీ పిన్ కోడ్ మెన్షన్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ డిస్ట్రిక్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ మీ యొక్క స్టేట్ మీ అడ్రస్లో నుంచి, అలాగే ఇక్కడ కరెంట్ సిటీ అనమాట, మీరు ఎక్కడ నివసిస్తున్నారు, ఇంకా కరెంట్ స్టేట్ మీరు ఏ స్టేట్కి సంబంధించి అడ్రస్ అనమాట. ఇంకా పర్మనెంట్ అడ్రస్ ఏమైతే టిక్ ఆన్ చేస్తే కిందకి ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తే, లేదంటే అవి కూడా ఫిల్అవుట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ మనకి కాంటాక్ట్ డీటెయిల్స్ని మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి చూపిస్తున్నారు అనమాట. ఇంకా ఆల్టర్నేటివ్ సెకండ్ మొబైల్ నెంబర్ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు, లేదంటే ఆప్షన్ అనమాట. ఇక్కడ ప్రిఫర్డ్ సెంటర్ ఫర్ రిటర్న్ టెస్ట్ అని అన్నారు, కానీ ఇక్కడ మనకి సెంటర్స్ అయితే ఏమి రావడం లేదు. సో ఇక్కడ నాట్ అప్లికబుల్ అనేది ఒకటి ఇచ్చారు, అంతమించి ఏం లేదనమాట. హెచ్పిసిఎల్ కెన్ క్యాన్సిల్ అన్ ఎగ్జామినేషన్ సెంటర్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫీజిబుల్ టు కండక్ట్ ద ఎగ్జామ్ ఎట్ ద కన్సర్న్డ్ ఎగ్జామ్ సెంటర్ డ్యూ టు సమ్ రీజన్స్ అని వచ్చింది. ఇక్కడ మనకి సెంటర్ అయితే ఏం లేదనమాట. సో మన నాట్ అప్లికబుల్ ఒకటే ఇక్కడ, అంటే తర్వాత వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడైతే మనకి ఆప్షన్ అయితే లేదనమాట. వ్యాలిడేట్ చేసుకొని నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ట్యాబ్ అనమాట. ఇక్కడ స్టార్ట్ విత్ క్వాలిఫైయింగ్ డిగ్రీ, డిప్లొమా సర్టిఫికేట్తో స్టార్ట్ చేసి మనం అన్నీ కూడా ఎంటర్ చేసుకోవాలి. ఇఫ్ డిగ్రీ, డిప్లొమా సర్టిఫికేట్ డస్ నాట్ రిక్వైర్ క్వాలిఫైయింగ్ మార్క్స్, ప్లీజ్ ఎంటర్ 0 మార్క్స్ ఇన్ మార్క్స్ కాలం అనమాట. మీకు ఎక్కడైతే ఒక క్వాలిఫైయింగ్ మార్క్స్ అప్లికబుల్ కాదు అక్కడ మాత్రం 0 అయితే పెట్టుకోవచ్చు అనమాట. కాలమ్స్ని బ్లాంక్గా వదిలేయడానికి అవకాశం లేదు, అందుకని ఇక్కడ ఇదైతే ఇచ్చారనమాట నోటు. ఇక్కడ మనం సెలెక్ట్, ఇక్కడ మనం ఇచ్చినటువంటి ఆ యొక్క పోస్ట్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకి అడుగుతున్నారు అనమాట క్వాలిఫికేషన్. నేను ఇక్కడ ఎలక్ట్రికల్కి సెలెక్ట్ చేసినందువల్ల ఇక్కడ BE ఎలక్ట్రికల్, అలాగే BSc ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, అలాగే BSc ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇలాగ వచ్చాయి అనమాట ఆప్షన్స్. మీరు ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించినవి అయితే వస్తాయి అనమాట. సో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీ యొక్క క్వాలిఫికేషన్ చెక్ చేసుకోవాలి. అట్లాగే డ్యూరేషన్ ఆఫ్ ఇయర్స్ అనమాట, ఎన్ని సంవత్సరాలు చదువుకున్నారు ఎన్ని ఇయర్స్లో మెన్షన్ చేయాలి. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనమాట, మీకు గ్రేడ్ సిస్టంలో ఉంటే దాన్ని ఈక్వలెంట్ పర్సంటేజ్లోకి మార్చుకోవాలి. మంత్ అండ్ ఇయర్ ఆఫ్ జాయినింగ్ అనమాట, మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు అనేది అడుగుతున్నారనమాట.
సో ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేసుకోవాలి ఎప్పుడు కంప్లీట్ అయిపోయింది. అలాగే ఇక్కడ యూనివర్సిటీ అనమాట, ఇక్కడ అన్నీ కూడా ఉన్నాయి. లేకపోతే కనుక ఇక్కడ అదర్స్ అని ఉంటుంది, అది తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ కింద మనకి డిప్లొమా లేకపోతే మీకు ఇంటర్మీడియట్, హయ్యర్ సెకండరీ ఎగ్జామ్, ఎంఈ, ఎంఎస్సీ, ఎంటెక్, పీజీ ఇలా ఇచ్చారనమాట. డిప్లొమా చేసిన తర్వాత బీటెక్ చేస్తుంటే మీ డిప్లొమా ఎంటర్ చేసుకోవచ్చు, లేదంటే ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎన్ని సంవత్సరాలు, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, అట్లాగే ఇక్కడ ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు కంప్లీట్ అయింది అనేది మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకోవాలి. అలాగే ఇక్కడ మీరు బోర్డు అనమాట, మీరు ఏ బోర్డు చదువుకున్నారు, లేకపోతే కనుక ఇక్కడ అదర్స్ తీసుకొని ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా అన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి సీనియర్ సెకండరీ ఎగ్జామ్. ఫ్రెండ్స్ ఆ విధంగా మీ యొక్క డిగ్రీ అండ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ సంబంధించి లేదా డిప్లొమాకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీకు అడిషనల్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటే కనుక ఇక్కడ ఎంటర్ అయితే చేసుకో. సపోజ్ మీకు ఎంబీఏ లాంటివి ఏదన్నా, లేదంటే వ్యాలిడేట్ చేసుకొని నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోవాలి. మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ కన్ఫర్మ్ చేసుకోవాలి. అకౌంట్ నెంబర్ ఇక ఐఎఫ్ఎస్సి కోడ్ మెన్షన్ చేయాలి, బ్యాంక్ నేమ్ మెన్షన్ చేయాలి, బ్రాంచ్ నేమ్ మెన్షన్ చేయాలి. ఇంకా ఇక్కడ యూపీఐ ఐడి ఉంటే కనుక ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. అయితే ఆప్షన్లు అనమాట, వ్యాలిడేట్ చేసుకొని నెక్స్ట్ స్టెప్లో ఫోటో రెజ్యూమ్ మీద అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఫోటో రెజ్యూమ్ అప్లోడ్స్ సెక్షన్ అనమాట. ఇక్కడ మీ యొక్క రెజ్యూమ్ అంటే మీ యొక్క బయోడేటా ఏదైతే ఉందో అది పీడిఎఫ్లో కానీ, లేకపోతే వర్డ్ ఫార్మేట్లో కానీ, లేదంటే జిప్ ఫార్మేట్లో కానీ ఎలా అయినా పర్వాలేదు, 1 MB వరకు అప్లోడ్ చేసుకోవచ్చు. మీ యొక్క రీసెంట్ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో అదైతే ఒక 200 KB వరకు జేపీజీలో కానీ, పిఎన్జీలో కానీ, జిఐఎఫ్లో కానీ అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. అలాగే సిగ్నేచర్ కూడాను అప్లోడ్ అయితే చేయాలన్నమాట. వ్యాలిడేట్ చేసుకొని నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ ఫీజు ఉన్న వాళ్ళకి ఫీజు అయితే వస్తుంది అనమాట. మనం 1000 రూపీస్ ఫీజు అయితే పే చేసుకో. లేని వాళ్ళకైతే ఈ విధంగా ప్రివ్యూ కనపడుతుంది, లేక డిక్లరేషన్ అయితే ఇవ్వాలన్నమాట మనం. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ ఫైనల్ సబ్మిట్ అని దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. మనకి ఈ యొక్క హెచ్పిసిఎల్కి సంబంధించి ఎడిట్ ఆప్షన్ అయితే లేదనమాట. సో మీరు జాగ్రత్తగా చెక్ చేసుకొని మీకు ఏదైనా ఎర్రర్స్ ఉంటే బ్యాక్ వెళ్ళిపోయి మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఓకే అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి వాళ్ళ అప్లికేషన్ సక్సెస్ఫుల్ సబ్మిటెడ్ అని అప్లికేషన్ నెంబర్ అయితే విజిబుల్ చేస్తున్నారు, ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో మొదట మనం ఈ యొక్క డిగ్రీ ఏదైతే ఉందో బీఈ సంబంధించి ఇంజనీరింగ్ సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ అని చెప్పేసి అడిగారనమాట. అంటే మనకి కొన్ని చోట్ల మనకి 11th క్లాస్ అలాగా ఉంటాయి అనమాట. ఇక్కడ సీనియర్ సెకండరీ అన్నారు. ఇక బోత్ ఆర్ ఈక్వల్ అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది ఫ్రెండ్స్ కాబట్టి ఇక్కడ మనం ఈ యొక్క డిగ్రీ డీటెయిల్స్, అలాగే ఇంటర్మీడియట్ డీటెయిల్స్, అలాగే ఇక్కడ 10th క్లాస్ డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ చేస్తే అయితే సరిపోతుంది అనమాట. సో ఇక మనకి సెకండరీ ఎడ్యుకేషన్ అనే కాలం లేదు, ఇక సీనియర్ సెకండరీ అన్నారు, పైన ఏమో హయ్యర్ సెకండరీ అన్నారు. సో ఇక కాలమ్స్ అని కంపల్సరీ కాబట్టి మనం ఎంటర్ చేయాలి. మనం ఆల్రెడీ ఒక రెజ్యూమ్ అయితే మనం అప్లోడ్ చేసాం కాబట్టి దాంట్లో డీటెయిల్స్ అన్నీ ప్రాపర్గా ఉంటాయి కాబట్టి ప్రాబ్లం అయితే ఏమీ లేదనమాట.